హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రనిల్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్కాలర్షిప్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి 2024-25కి సంబంధించిన ఓకేనా. సో ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ఖచ్చితంగా మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఆధార్లో ఉండి అండ్ ఎస్ఎస్సిలో సేమ్ టు సేమ్ ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఫ్రెష్ స్కాలర్షిప్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. కొంచెం కిందికి చూడండి, ఫోర్త్ పాయింట్లో మీకు రెన్యువల్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకైతే గ్రీన్ కలర్ నొక్కాలి అండ్ మీ అదర్స్కి అయితే రెడ్ కలర్ మీద నొక్కి ఈ పేజ్కి అయితే వచ్చాను. ఇక్కడ ఇవన్నీ పేజెస్ కూడా అంటే అటాచ్మెంట్ చేయడానికి ఇవన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి. చెక్ బాక్స్ చేసిన తర్వాత అప్లై నా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఎస్ఎస్సి రెగ్యులరా, సప్లిమెంటరా, సిబిఎస్ఈ అనేది చూస్ చేసుకోండి. ఆ రేడియేషన్ బటర్ అంటే దాని మీద చూస్ చేసుకోండి. రెగ్యులర్ కాబట్టి నేను అప్లికేషన్ చేసేది హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, సర్టిఫికేట్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఈ మనకి ఇది డిప్లొమా వాళ్ళకి వీళ్ళకి ఎస్బీ టెట్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట, పాలిటెక్నిక్ వాళ్ళకి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. అర్పన్ అంటే బీదస్తులు అని అంటారు. బీదస్తులు అయితే ఎస్ పెట్టుకొని, లేకపోతే నో పెట్టేసుకొని ఇక్కడ 100 KB లోపు మనకి ఆధార్ కార్డ్ అయితే రెడీ పెట్టుకోండి. స్కాన్ చేస్తే రెడీ అయితే పెట్టుకోండి, దాన్ని అటాచ్మెంట్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద చూడండి, ఆధార్ డీటెయిల్స్ అనమాట. ఆధార్లో యాజ్ ఇట్ ఈస్ మీ పేరు ఏ విధంగా ఉంది అనేది అక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, సో కింద యూఐడి నెంబర్ ఉంది కదా, మన 12 డిజిట్స్ ఆధార్ నెంబరు సేమ్ 4 డిజిట్స్ అట్లా కింద మీద సేమ్ టు సేమ్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు పక్కన ట్యాబ్ క్లిక్ చేసినా లేకపోతే పక్కన క్లిక్ చేసినా కూడా మన డీటెయిల్స్ అయితే కొన్ని ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ అనమాట. మన రిలీజియన్ ఏంటి చూజ్ చేసుకోండి. తర్వాత రిలీజియన్లో క్యాస్ట్ ఏంటి చూజ్ చేసుకోండి. ఆ క్యాస్ట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఏంటిది మళ్ళీ చూజ్ చేసుకోండి. మీరు తర్వాత రూరలా, అర్బనా, విలేజా, అర్బన్ అనేది ఖచ్చితంగా చూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు క్యాస్ట్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయబడుతుంది. మీ సేవ సర్టిఫికేట్లో నెంబర్ ఉంటుంది రైట్ సైడ్ బార్కోడ్ కింద. ఆ 2 నెంబర్ కూడా అంటే క్యాస్ట్ నెంబర్ ఎంట్రీ చేయాలి, కింద ఇన్కమ్ నెంబర్ ఎంట్రీ చేసేది ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని అనాలి. గెట్ డీటెయిల్స్ అంటే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ కన్ఫర్మ్గా మీయేనే కాదా వేరేటోళ్ళే వస్తున్నాయని చూజ్ చేసుకోండి, అంటే చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ క్యాస్ట్, ఇన్కమ్ డీటెయిల్స్ అనేది నేను ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన దానికి సంబంధించిన అంటే క్యాండిడేట్కి సంబంధించిన నెంబర్స్ అయితే అంటే డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎస్బీ టెట్కి సంబంధించిన పిన్ నెంబర్ ఎంట్రీ చేయగానే వాళ్ళ కాలేజీకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎక్కడ అనేది మొత్తం ర్యాంక్ ఎంత వచ్చింది, హాల్ టికెట్ నెంబర్ ఏంది, ఏ ఇయర్లో అనేది మొత్తం రావడం అయితే జరిగింది. ఇక్కడ అలాట్మెంట్ ఎప్పుడు, డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఎప్పుడు చేశారు మీరు అనేది అలాట్మెంట్ లెటర్ ఆల్రెడీ మీకు ఉంటుంది, అది ఎంట్రీ చేసేయండి. ఇక్కడ కింద మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ మీరు ఫస్ట్ అండ్ సెకండ్ 2 సార్లు ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ ట్యాబ్ నొక్కగానే మీకు 7 years స్టడీ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇప్పుడు పాలిటెక్నిక్ అంటే 10th తర్వాతనే అప్లై చేస్తారు కదా మ్యాక్సిమం. సో ఇక్కడ 2023-24లో 10th అయిపోయినట్టే కదా డిఫాల్ట్గా. సో ఆ డిస్టిక్ ఏంది, మండల్ ఏంది, విలేజ్ ఏంది, ఏ స్కూల్లో చదివారు, 10th తర్వాత 9th వస్తుంది, 9th తర్వాత 8th వస్తుంది. ఇట్లా అన్ని డీటెయిల్స్ ఏ డిస్టిక్, ఏ మండలు, ఏ విలేజు, ఆ స్కూల్ ఏంటిది అనేది చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8th క్లాస్ టు 9th క్లాస్, 8 to 10 ఒక స్కూలు, 6th 7th ఒక స్కూలు, 4th 5th ఒక స్కూల్ అనేది ఇక్కడ నేను అంటే నాకు వచ్చిన ఫైల్ సంబంధించిన క్యాండిడేట్ అయితే అట్లా చదవడం అయితే జరిగింది. ఓకే, సో తర్వాత కింద ఫోటో ఉండదు చూసారా, 30 KB లోపు మాత్రమే ఉండాలి. చూసుకోండి, జేపీజీ ఫార్మాట్ 30 KB లోపు ఉండి అది రెడీ చేసి పెట్టుకొని అటాచ్మెంట్ చేయాలి. తర్వాత కింద బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం అక్కడ చెక్ బాగా అక్కడ బ్యాంక్ మీద క్లిక్ చేసేసి 100 KB లోపు జేపీజీ ఫార్మాట్లో ఉన్న బ్యాంక్ని నీట్గా క్లియర్గా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బ్యాంక్ ఏ డిస్టిక్, ఆ బ్యాంక్ నేమ్ ఏంటిది, బ్యాంక్ యొక్క బ్రాంచ్ నేమ్ ఏంటిది, అక్కడ అకౌంట్ నెంబర్ ఏంటిది అనేది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే స్కాలర్షిప్ మనకి ఈ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది కాబట్టి ఈ అకౌంట్ కూడా మీరు రెగ్యులర్గా మీరు రన్నింగ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ 7 years స్టడీ అనేది ఇందాక ఫస్ట్ పేజ్లో మనం ఎంట్రీ చేసాం కదా, అవి ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట ఖచ్చితంగా. ఓకే, సో ఇక్కడ 8th to 10th క్లాస్ నేను చెప్పినట్టుగా 8th to 10th క్లాసు ఒక స్కూలు అండ్ 6th 7th ఒక స్కూలు డిఫరెంట్ చదివింది కాబట్టి డిఫరెంట్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు 6th to 7th కానీ లేకపోతే 1 to 10th ఒకటే చదివితే ఒకటే డీటెయిల్స్ ఎంట్రీ చేసి ఒకటే అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ బీటెక్ వాళ్ళైతే అక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ప్రీవియస్లో మీకు తెలుసు ఆ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇక్కడ సేమ్ టు సేమ్ అటాచ్మెంట్ చేయాలి. డిగ్రీ చేస్తే డిగ్రీ డీటెయిల్స్ అటాచ్మెంట్ చేయాలి, అంతే, చాలా సింపుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ రేషన్ కార్డు ఉంటే ఎంట్రీ చేయాలి, లేకపోతే లేదు. తర్వాత పేరెంట్ ప్రొఫెషన్స్ ఏంటి, డైలీ వేజరా లేకపోతే ఏం చేస్తాడు మీ పేరెంట్, ఏం చేస్తాడు అనేది ఆక్యుపేషన్ అక్కడ ఉంటుంది, చూజ్ చేసుకోండి. స్టూడెంట్ ప్రీవియస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో పాలిటెక్నిక్ చేసే కంటే ముందు ఏంటమ్మా 10th క్లాసే కదా చదివింది. సో అది ఏదైతే అది
ఇప్పుడు డిగ్రీ అయితే ప్రీవియస్ ఏముంటది ఇంటర్మీడియేట్ చూజ్ చేసుకోవాలి. బీటెక్ అయితే ప్రీవియస్ ముందు ఇంటర్మీడియేట్ చూజ్ చేసుకోవాలి అట్లా అనమాట. సో, అక్కడ ఎన్ని మార్కులొచ్చినాయి, ఎంతకు ఎన్ని మార్కులొచ్చినాయని చూజ్ చేసుకున్న తర్వాత ప్రెజెంట్ ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ అనమాట. ప్రెజెంట్ ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ ఇంగ్లీష్ మీడియమా, కాలేజ్ అడ్మిషన్ నంబర్ ఏంది, కాలేజ్ జాయినింగ్ డేట్ ఏంది, కాలేజ్‌కి మీ ఇంటికి ఎంత దూరం ఉంటది అనేది చూజ్ చేసుకోండి. ఇక్కడ స్కాలర్‌షిప్ టైప్‌లో డే స్కాలర్ ఎంట్రీ చేయాలి. చూజ్ చేసుకోవాలి. ఒకటే ఉంటది డిఫాల్ట్‌గా. అండ్ అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ డీటెయిల్స్‌లో మీ డిస్ట్రిక్ట్ ఏంటి, మండల్ ఏంది, విలేజ్ ఏంది, మీ డోర్ నెంబరు, మీ పిన్ కోడ్ నెంబర్ అనేది ఇవన్నీ ఎంట్రీ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో, నేను మీకు క్లియర్‌గానైతే పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ కాంచెలి ఒకసారి వీడియో నీట్‌గా చూస్తూ అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో, ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ అయితే చెక్ బాక్ చేసేయండి. కింద మీకు యొక్క ఈమెయిల్ ఐడీ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ప్రెజెంట్ చదువుతున్న స్టడీ అయితే అక్కడ స్కానర్డ్ బోనఫైడ్ అంటుంది కదా, స్టడీ సర్టిఫికేట్ మీరు అప్లై చేయాలి. ఇక్కడ సర్టిఫికేట్ టు బి ఇంక్లూడ్ అని ఇవన్నీ చెక్ బాక్స్ ఉన్నాయి కదా, 6 ఆరిటికి 5 మాత్రమే చేయాలి. గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ సర్టిఫికేట్ అని ఉంది కదా, గ్యాప్ సర్టిఫికేట్‌ని ఎంటర్ చేసేసి, అంటే ఉంటే మాత్రమే చెక్ చేయాలి. లేదంటే వదిలేసి ఆ క్యాప్చర్ అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ ఫర్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనం ఫస్ట్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్‌కి ఒకటి ఓటీపీ వస్తది. ఎంట్రీ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఖతం అయిపోయినట్టే. 2024-25కి సంబంధించిన స్కాలర్‌షిప్ అప్లికేషన్ మన తెలంగాణ స్టేట్‌కి సంబంధించి అయిపోయినట్టే. సో, ఇక్కడ ప్రివ్యూ ఇవన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకుంటారా వెంటనే, లేకపోతే సేవ్ యాస్ పీడీఎఫ్‌లో మీరు సేవ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. ఓకేనా. సో, బ్యాక్ వచ్చి ఇక్కడ మళ్ళీ ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటది. అక్కడ ప్రింట్ అప్లికేషన్ 2 కూడా మీరు కాలేజీలో వాళ్ళు ఎన్ని సెట్లు అడిగితే అన్ని సెట్స్ కాలేజీలో హ్యాపీగా ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకు స్కాలర్‌షిప్ అప్లికేషన్ చేసే పర్ఫెక్ట్ విధానం. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం చెప్పడం అయితే జరిగింది. సో, దీనిలో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే గనుక కామెంట్‌లో ఖచ్చితంగా అడగండి. నేను రిప్లై ఇస్తుంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి. ఉంది కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా మనం ఫాలో అవ్వండి. మనకి ఇంటర్నెట్ ఉంది, ఆన్‌లైన్ సెంటర్ ఉంది అండ్ సీఎస్‌సి సెంటర్ ఉంది కాబట్టి ప్రతి అప్డేట్, ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తుంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.